బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు విశాఖ జిల్లాలో పవన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 3 బహిరంగ సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అనకాపల్లిలో, అలాగే సాయంత్రం 4 గంటలకు పెందుర్తిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు గాజువాకలో జరిగే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, రేపు విశాఖ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారుగా, సో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు. ముందుగా 3 బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనకాపల్లి, పెందుర్తి, గాజువాక ఈ 3 బహిరంగ సభల్లో కూడా జనసేనని పాల్గొంటారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా అక్కడ జన సైనికులు, స్థానిక నేతలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ ఇటు సత్తెనపల్లి, అలానే తెనాలి బహిరంగ సభల్లో పాల్గొనాల్సింది. అయితే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సందర్భంగా వడదెబ్బకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే నిన్నంతా కూడా పవన్ కళ్యాణ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇవాళంతా కూడా డాక్టర్ల సూచన మేరకు జనసేనని రెస్ట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. రేపు మళ్ళీ తన ఎన్నికల ప్రచారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి గాజువాకలో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గతంలోనే అనకాపల్లి, పెందుర్తి 2 చోట్ల కూడా బహిరంగ సభ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో మాయావతి వచ్చిన నేపథ్యంలో ఆ 2 బహిరంగ సభలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రేపు 3 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ముందుగా అనకాపల్లి, ఆ తర్వాత పెందుర్తి, అనంతరం గాజువాక బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలను పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన, జనమే తన సేన. For more updates, please subscribe 99 TV Telugu.